12 మీటర్ ఉండాల్సిన రోడ్డు జస్ట్ 10 మీటర్లే ఉంది. నేను ఆ రోజునే చెప్పాను పక్కనున్న ఏదైనా కొన్ని సెంట్లు యాడ్ చేసుకోమని. అండ్ ఐ బిలీవ్ దట్ ఫ్లాట్ వాస్ అవైలబుల్ టు. అంతే కదా? నేను ఆ రోజునే సైన్ చేసి ఇచ్చాను కదా ఆనంద్. దేవి, ఆ బ్లూ ప్రింట్ ఇటీ. హియర్, చెక్ ద డేట్. 3 years ముందు వేసింది కదా ఆనంద్. ఆ రోజు నువ్వు చెప్పావు మీ వైఫ్ కజిన్ ఎవరో మినిస్టర్ స్టాఫ్ అయి ఉన్నారని. వాళ్ళు నీట్గా హ్యాండిల్ చేస్తారన్నావు. 12 మీటర్లని 10 మీటర్లు చేయడానికి మనం ఒక పెద్ద అమౌంట్ లంచంగా ఇచ్చాం. కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి ఇది కాకుండా ఇంకొకటి కూడా ఇచ్చాం. వాట్ హ్యాపెనింగ్ హియర్? రవి ఇటువంటి డిసిషన్ తీసుకునేది ఎవరు? అండ్ యూ థింక్ యు ఆర్ కంటిన్యూ హియర్? సో ఐ థింక్ ఐ హ్యావ్ ఎ వే అవుట్. కానీ అది మీ దగ్గర మాత్రమే చెప్పాలి సార్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఓకే సార్. ఆనంద్, అందరినీ చెప్పాను, ఇంక్లూడింగ్ యూ టూ. సో రవి, వాట్స్ ద వే అవుట్ నౌ? ఒక వే ఉంది సార్. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థాటే సార్. మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కానీ ఈ లాంగ్ రన్ మన కంపెనీకే లాభం. బందర్లో ఫోర్టు రెడీ అయిందంటే విశాఖపట్నం కంటే బందర్ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ముంబై కంటే బెటర్ అవ్వచ్చు. మన ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. ఇది 25 సెంట్ల ప్లేస్. ఇది శివసుబ్రహ్మణ్యం అనే ఆయన దగ్గర ఉంది. ఆ ఫ్లాట్ని మనం కొనాలి. మనకున్న స్ట్రక్చర్లో ఆ ఫ్లాట్కి తగిన యాక్సెస్ లేకుండా పోయింది. అక్కడ ఒక స్కూటర్ వెళ్లే దారే ఉంది. ఈ సమయంలోనే మనం దాన్ని చీప్గా కొనగలం. ఈ 25 సెంట్లకి నేరుగా ఆపోజిట్ కాలవకి ఈ ఒడ్డు. ఇది మెయిన్గా వెళ్లే రోడ్డు. కరెక్ట్గా ఈ ప్లేస్లో మన ఖర్చులో ఒక బ్రిడ్జి కట్టామంటే గవర్నమెంట్ కూడా కొన్ని చూసి చూడనట్లు పోతారు. అది ఎలా చేయాలో మీకు తెలుసు కదా. సో మనం గవర్నమెంట్కి ఇవ్వబోయే ఒక బోనస్సే ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి వస్తే ఆ హైవేకి ఆ ఊరికి ఒక షార్ట్ కట్. 3 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది. గవర్నమెంట్ అప్పుడు మన పక్కనే ఉంటారు. గుడ్, యూ మేక్ ఏ డ్రాఫ్ట్ యాసప్. మినిస్టర్తో మాట్లాడమని డాడీతో చెప్తాను. అండ్ యూ గో హెడ్. కానీ ఈ టాక్ మనలోనే ఉండాలి సార్. సీక్రెట్స్ లీక్ అవుతున్నాయి ఇదే రూమ్లోంచి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనే అని అంటే అది నాకు తెలీదు. బట్ వై టేక్ ఛాన్సెస్? ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే వరకు ది షుడ్ బి బిట్వీన్ అస్. యూనో రవి, ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమోనని చాలా భయపడ్డాను. అన్నీ పూర్తి చేసి డాడీ ముందు నేను నిలబడినప్పుడు ఈటన్ యూనివర్సిటీలో నేను చదివిన డిగ్రీ టాపర్ అని తలుచుకుని నవ్వుతారు. నాన్న ముందు యూ సేవ్ మై యాస్ మ్యాన్. దట్స్ మై జాబ్ సార్. థ్యాంక్ యూ. నాన్న, దీన్ని కంప్లీట్ చేసి మీరు వెళ్ళాలి. ఓకే వారు ఆ ఫోన్ తీ. హలో, నీ మొగుళ్ళేడా? ఉన్నారు, ఇస్తున్నాను. వద్దు, నేను చెప్పే విషయం వాడు బుర్రలోకి ఎక్కట్లేదు. అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాను, ఇబ్బంది పెడుతున్నాడు. ఓవర్ స్మార్ట్ బానే ఉంది. అలా కాదని ఎక్స్ట్రాలు చేశాడంటే లేపేసి ఇంటి ముందు పడేస్తాను. కొద్ది రోజులు లేదు ఇదంతా, ఇప్పుడు మళ్ళీ మొదలైపోయింది. ఏమైంది? చంపుతారట. చేయి విరగొడతాను, కాలు విరగొడతాను అంటున్నారు. మీరే డబ్బులిచ్చేలా చేపిస్తున్నారేమోనని డౌట్ గా ఉంది. ఎందుకు? మిమ్మల్ని మీరు గ్రేట్ గా చూపించడానికి, మీరు పెద్ద సెలబ్రిటీ అని సీనేయడానికి. ఈ లోకంలో ఆడవాళ్లుగా పుట్టిన వాళ్ళు మాత్రమే ఇలాగ ఆలోచించగలరు. ఊరికేనా పద్మశ్రీ లెఫ్టినెంట్ జనరల్ లాల్ చెప్పింది? ఆర్మీలో లేడీస్ ఫోర్స్ ఎక్కువ కావాలని చెప్పింది. ఎంత పెద్ద వక్ర బుద్ధి. అమ్మో, త్వరగా ఇది తాగేసి ఖాళీ చేయండి చూద్దాం. అప్పుడే పెద్ద పిల్లవతో తీసుకో. అయితే పెద్ద పిల్లనైతే నేను స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా? వద్దు, కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. హే ఆన్సీ, ఒంటరిగా వచ్చావా? రా. బిలేటెడ్ హ్యాపీ ఓ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు వచ్చావు? నిన్న. ఓ, ఈ గిఫ్ట్ అంతా ఎందుకు ఇప్పుడు? ఓ, నెక్స్ట్ వీక్ నీ బర్త్డేకి ఇలాంటిది వస్తుంది అనుకుంటున్నావా? అది కుదరదే. ఇలా చూడు పారు, నీ హస్బెండ్ సంపాదన నువ్వే ఉంచుకోకుండా మాకు కూడా కాస్త ఇవ్వు. అమ్మో, ఇక్కడే ఉన్నావా? సారీ, ఆంటీ చూడలేదు. హాన్సీ ఆంటీ, యు హావ్ పుట్ ఆన్ వెయిట్. ఓ, మీ అమ్మ మాత్రం తక్కువ సన్నంగా ఉందా? పోవే.
నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ నౌ. నువ్వు కొంచెం సన్నపడ్డావే. ఆహా, ఇది బాగుంది. ఇప్పుడే తను వెయిట్ పెరిగిందంటోంది. అది నిన్ను కంపేర్ చేసి చెప్పుంటది. అదేంటంటే ఇప్పుడు నేను వచ్చినందువల్ల పేర్లాలు అయిపోయింది కదా. యాన్సీ, కొంచెం డైట్ గురించి తనకు చెప్పివా? నా పొట్ట కళ్ళు పెద్దదిగా ఉండటం వల్ల తనకి పెట్టకుండా నేనే తినేస్తున్నాను అంటున్నారు. అప్పుడు కూడా వెయిట్ తగ్గించారనమాట, కానీ ఇప్పుడు మాత్రం నన్నంటున్నారు. అచ్చచ్చో, నాకు కూడా కలిపి నువ్వే డైట్ చేస్తున్నావా? రేపే కదా మీ పార్టీ. తనని కంప్లీట్ గా రిలీవ్ చేస్తాను. అమ్మ వైఫ్ ఏ రెస్పాన్స్ లేకుండా. కాలేజీలో తనకేం పేరు? రామచిలక. స్వతంత్రంగా ఎంజాయ్గా ఉండని నా భార్య రామచిలక. సో టేక్ కేర్. నేను కాల్ చేస్తాను. అమ్ములు, డాడీ కోసం ఫ్లాట్ కడుతున్నావా? లేదు, ఓ ఇల్లు. ఇల్లా? You're really lucky to have a husband like him. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. శ్యామ్, మరియా ఆఫీస్ టైంలో మాట్లాడుతున్నారు. క్యారీ ఆన్. యాంటనీ, హాయ్ రవి. జేమ్స్ అన్న ఒక కాఫీ చెప్పు. ఏం లేదు, రేపే కదా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతోంది. ఎస్. మరేన్ మిరాస్ మన కంపెనీలోనే చాలా వాల్యుబుల్ అయిన ప్రాజెక్ట్. 2 ఏళ్ళు నా బుద్ధంతా యూజ్ చేసి నే చాలా కష్టపడి స్టార్ట్ చేసిన నా డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఐఎమ్ అవుట్. నిన్ను ప్రాజెక్ట్ లీడర్ చేశారు. నువ్వు వచ్చిన కొత్తలో నా ప్రాజెక్ట్ తీసుకున్నావు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా బాగుంది. ఏంటి అంటే నీ మాట్లాడుతున్నావు? నాకు ఆ మిరంజీ మీద ఏ కోపమూ లేదు. కంపెనీ ఇస్తుంది, నేను చేస్తున్నాను అంతే. కానీ నీకు ఇటువంటి ఆశ ఉందని నాకు అసలు తెలీదు. నువ్వు చెప్పుండొచ్చు కదా. ఒక పని చేద్దాం. రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత నిన్ను ప్రాజెక్ట్ లీడర్ చేయడానికి నవీన్ గారితో మాట్లాడతాను. ట్రస్ట్ మీ మ్యాన్, ఐఎమ్ నాట్ బ్లఫింగ్. నేరం చేస్తాను. सुहानी रात ढल चुकी, ना जाने तुम कब आओगे. सुहानी रात ढल चुकी, ना जाने. మై ఫ్రెండ్స్, మీకందరికి ఆట అయిందా? గెలిశాను. ఇకపైన నేను ఆడను. చూడండి, ఈడున్నాడంటే నేను ఖచ్చితంగా గెలవను. ఈడుంటే ఎవడు గెలవడు. ఏం వెళ్తా అని చెప్తున్నారు? కాసేపు ఉండండి, ఇంకొక పెగ్గు తాగేసి ఎంజాయ్ చేసిపోతాం. అరే వద్దురా. రెండో అటాక్ వచ్చిన తర్వాత నా భార్య చాలా రూల్స్ పెట్టింది. ఇంటికెళ్ళి పడుకోగానే చేతికి ఏదేదో మాత్రలు ఇస్తుంది. ఇంకొక పెగ్గు కొట్టడం వల్ల మీకేమవుతుంది కదా, ఎందుకంటే యముని మోసం చేస్తున్నారుగా. ఒక్కటి ఇచ్చినట్టు చూడు. బ్రదర్, మీరు ఆడుకునేది బాగానే ఉంది. ఈ రవి ఉన్నాడు కదా, ఇతనితో ఆడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి. ఎందుకలా అంటున్నారు? ఇది గేమేగా. నా టైం బాగుంది, గెలుస్తున్నాను. దట్స్ ఆల్. అవును, నీ టైము ఇప్పుడు చాలా బాగుంది. ఆటైనా సరే, బిజినెస్ అయినా సరే. మన బ్లూ స్టార్ గోవింద్ యొక్క 20 సెంట్లు. హే, క్రూ పార్కు పక్కనే ఉంది కదా. సెంటుకి 50 రూపాయలు ఎక్కువగా నువ్వు అమ్మినందువల్ల నాకు 20 రూపాయలు నష్టం. 20 లక్షలు. నాకు అడ్వాన్సు తిరిగి వచ్చేసింది. కానీ అది వినటానికి బాగోలేదు కదా. తర్వాత ఈ టైం అని చెప్పేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ టైం టక్కున ఆపోజిట్గా మారింది అంటే కింగ్ జోకర్గా కూడా మారచ్చు. జోకర్ అవ్వక్కర్లేదు, కింగ్గానే ఉండండి. దీనివల్ల మీకేం నష్టమో అది సరిచేసేద్దాం. అదేలా, అదేమీ వద్దు. ఈ ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళందర్నీ కూడా నా జీవితాన్ని పడంగా పెట్టి నేను గెలిచాను. ఇంతవరకు మా నాన్న దగ్గర కూడా నేను చేయి చాసలేదు. ఇక నీ దగ్గర పోయిన డబ్బును ఎలా తిరిగి రాబట్టుకోవాలో తెలుసుకునే నేను ఈ ఊరికి వచ్చాను. ఇలా చూడు రవి, నీకు మంచి ఉద్యోగం ఉంది కదా, అది సరిపోదా? ఈ రియల్ ఎస్టేట్ వృత్తి చేయడానికి మేము చాలా మంది ఉన్నాం కదా. ఇక్కడ చూడండి సార్, మీరు నాకు బాగా నచ్చుతారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కార్టూన్ కథలన్నీ మీరు వినిపించారే. సింగిల్ బెడ్రూమ్లో ఉండటం ఈ టౌన్లో నేర్చుకున్నప్పుడు ఎక్కడో ఉన్న విజయవాడ నుంచి నాతో పాటు వచ్చి నా లైఫ్లో నాకు సంతోషాన్ని నింపినవారు మీరు. అది చిన్న విషయం కాదండి. దానివల్ల మీ మీద నాకు గౌరవం ఎక్కువ. దాన్ని మీరు ఇటువంటి డైలాగులు మాట్లాడి స్పాయిల్ చేయకండి, సరేనా? తర్వాత నా రియల్ ఎస్టేట్ విషయం. నాకొక కూతురుంది. మా డాడీ
నాకేమీ ఇవ్వలేదు. నేనేనా నా కూతురికి ఇవ్వాలి కదా. నువ్వు చెప్పేదంతా కరెక్టే. చాలా సాఫ్ట్గా చాలా అందంగా మాట్లాడుతున్నావు. కానీ ఒకటి తెలుసుకో, నీకు తెలుసు కదా, నేను నిర్ణయం తీసుకుంటే అంతే. నీకోసం ఒక చిన్న బాంబు కొని పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. డేవిడ్ అన్నా, మన కోసం డైలీ పాడే ఆ అత్రు ఉన్నాడు చూడు, వాడు 2 పెగ్గులు తాగిన తర్వాత కొంకింగ్ లాంగ్వేజ్లో ఒకటి చెప్తాడు చూడు, తోగేల్ బపాకర్ బుద్ధిసి కేసి రంతే పుక. ఐఎమ్ రైట్ అత్రి? యూ సెడ్ ఇట్ మ్యాన్. దానికి ఏంటి అర్థమో వాడిని అడిగి తెలుసుకోండి. వస్తాను, రేపు కలుద్దాం. ఓకే యాంటనీ.